ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలము మనము దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును ధ్యానించడానికి, ప్రార్థన చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. దేవునికి అనుదినము మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది కనుక ఆయనకు వందనాలు, స్తోత్రములు. ఈ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుడు మనకు ఒక చక్కటి వార్తనిచ్చి ఉంటున్నాడు. అదేమిటంటే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా అట్లనరాదు అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, అక్కడ చాలామంది యూదులు ఉన్నారు. వాళ్ళలో అందరూ యూదులు దేవుణ్ణి విశ్వసించటం లేదు. అయితే కొందరు అవిశ్వాసులుగా ఉన్నంత మాత్రాన మరి దేవుడు నమ్మదగిన వాడు కాకపోతాడా? ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి స్టేట్మెంట్ కదా. మన జీవితంలో మనమున్న పరిస్థితులలో మనం ఎలా ఉన్నాం, మనకున్నటువంటి ఇబ్బందులు మనం కూడా అలాగే ఫేస్ చేస్తూ ఉంటాం కదా. నీ కుటుంబంలో నీవు ఒక్కడవే, లేకపోతే నీ ఒక్కదానివే విశ్వాసమేమో, నీ ఒక్కదానికే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉన్నదేమో, నీ ఒక్కనికే విశ్వాసం ఉన్నదేమో. మరి వాళ్ళందరూ నీ కుటుంబంలో వాళ్ళంతా అవిశ్వాసులైనంత మాత్రాన దేవుడు నమ్మదగిన వాడు కాకపోతాడా? కాకపోడు, ఎప్పుడు కూడా కాకపోడు. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఎంత నమ్మదగినవాడు! ఆయన ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ప్రతి వాగ్దానం కూడా ఆయనలో అవును, ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయని పౌలు గారే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆయన నమ్మదగినవాడు. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన వాగ్దానం ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు. కాబట్టి ఈ లోకంలో మనము ఎంతమంది అవిశ్వాసుల మధ్య అయినా ఉండొచ్చు, కానీ మనము విశ్వాసంతో ఉంటే మన విశ్వాసం వల్ల మనము అనేక గొప్ప కార్యాలను చూడగలం. దేవుడు మన జీవితాలలో అనేక అద్భుత కార్యాలను జరిగిస్తాడు. మరి మనము దానియేలు గ్రంథంలో చూసినట్లయితే, దానియేలు గ్రంథంలో దానియేలుతో పాటు ఇంకా ముగ్గురు అతని స్నేహితులు ఉన్నారు. వారు మాత్రమే కాదు, అనేక మంది యవనస్తులను బబులోను దేశానికి చెరగొని తీసుకొని వచ్చారు. ఎవరెవరైతే అందంగా ఉన్నారో, ఎవరెవరైతే బాగా తెలివివంతులుగా కనిపిస్తున్నారో, ఎవరెవరైతే చక్కగా ఉన్నారో, మరి ఆరోగ్యంగా ఉన్నారో, అలాంటి వారిని అందరినీ కూడా చెరపట్టుకొని ఆ రాజ్యానికి తీసుకువచ్చి, ఆ రాజ్యంలో మరి ఎవరికైతే రాజుగారికి ఏదైనా సహాయానికి అవసరమైతే వారిని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో తమ దగ్గర పనులు చేయించుకుంటూ ఉన్నారు. ఆ విధంగా రాజుగారు చేయించుకుంటున్నటువంటి వాళ్ళలో ముఖ్యమైనటువంటి వాళ్ళు, ఎందుకు ముఖ్యమైన వాళ్ళంటే వీళ్ళు దేవుని గ్రంథంలో రాయబడినటువంటి వారు. ఎందుకు దేవుని గ్రంథంలో రాయబడ్డారు అంటే వారి యొక్క విశ్వాసాన్ని బట్టి. వారు ఎంత విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు అంటే, మనం చూసినట్లయితే వారు ఈ రాజు ఎవరైతే ఆ జ్ఞానం కలిగి, లోపం లేని సౌందర్యం కలిగి, సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారైనటువంటి వాళ్లను కొందరు బాలురను రప్పించాడు. ఈ ముగ్గురిని, ఈ నలుగురిని మాత్రమే కాదు, కొందరు అంటే ఇంకా ఉన్నారు, వీళ్ళు కాక ఇంకా ఉన్నారు. అయితే వాళ్లకు కల్దీల భాషను నేర్పించి వారికి కొన్ని అంటే 3 సంవత్సరాలు వాళ్ళను పోషించిన తర్వాత తన ఎదుట నిలబెట్టమని రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత నమ్మకస్తులు, ఎంత విశ్వాసులు, దేవుని పట్ల ఎంత నమ్మకమైనటువంటి వారు అంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు రాజుగారు భుజించే ఆ భోజనం కానీ, పానం కానీ, ద్రాక్షరసంను కానీ మేము తీసుకోము, ఆ విధంగా చేసి మమ్మల్ని మేము అపవిత్రపరచుకోము అని చెప్పి వాళ్ళు నపుంసకుల అధిపతిని వేడుకొన్నారట. అప్పుడు ఆ నపుంసకుల అధిపతికి వీరి పట్ల దయ కలిగింది, కృపా కటాక్షములు కలిగినాయని వాక్యంలో రాయబడింది. అలాగా వాళ్ళు ఏమన్నారంటే, సరే నేను మీకు ఆ ఆహారం ఇవ్వను, కానీ శాకాహారాన్నే ఇస్తాను. కానీ మీ మొహాలు మరి ఒకవేళ వాడిపోతాయేమో, మిగతా వాళ్ళ మొహాలంతా కూడా చక్కగా ఆరోగ్యంగా నిగనిగలాడుతూ కనిపిస్తాయి.
కానీ మీ మీ ఈ ఆహారం తినడం వల్ల మీ ముఖాలు చాలా వాడిపోతాయి, అప్పుడు ఎలాగా, ఏం చెప్పాలి అని అన్నప్పుడు, అయితే 10 దినములు చూడు, 10 రోజులు మాకు ఆ ఆహారం పెట్టి చూడు, అప్పుడు మా ముఖాలు చూసిన తర్వాత మేము బాగున్నాము అనుకుంటే అప్పుడు మాకు కంటిన్యూ చేయమని చెప్పాడు. ఆ విధంగా అతడు దానియేలు చెప్పిన ప్రకారంగా ఆ నపుంసకుల అధిపతి వారికి ఆ ఆహారము నియమించినప్పుడు 10 దినములైన తర్వాత చూస్తే వాళ్ళ యొక్క మొహాలు వెలిగిపోతున్నాయట, చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. కాబట్టి అదే విధంగా 10 దినముల వరకు 10 దినములైన పిమ్మట వారి ముఖాలు ఎంతో సౌందర్యంగా కళగా కనబడినప్పుడు అతడు ఆ విధంగానే వారు అడిగినటువంటి ఆహారాన్నే ఇచ్చాడు. ఆ తర్వాత వారు కొన్ని పొజిషన్స్లో ఉన్నారు, వాళ్ళు పనులు చేస్తున్నారు. అయితే నెబుకద్నెజరు అనే రాజు ఉన్నాడు కదా, ఈ రాజు ఏం చేశాడంటే ఒక పెద్ద ప్రతిమను, బంగారు ప్రతిమను చేయించాడు. అది బబులోను దేశంలో ఒక మైదానంలో నిలబెట్టించి దానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి నమస్కారం చేయాలని చెప్పాడు. ప్రతి ఒక్కరు, అందరూ కూడి వచ్చి నమస్కారం చేయాలంట. ఏమని అంటే, ఒక మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చి ఆ బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించాలి. ఎవరైతే అలా నమస్కరింపరో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే, అంటే వెంటనే, ఇమ్మీడియట్గా, అంటే వాళ్ళు గమనిస్తూ ఉంటారనమాట, ఎవరెవరు రాలేదు, ఎవరెవరు నమస్కారం చేస్తున్నారు అని. ఎవరైతే అలా నమస్కారం చేయరో వాళ్ళను వెంటనే అగ్నిగుండంలో పడవేయిస్తాను అని ప్రకటన చేశారు. అప్పుడు ఈ వీళ్ళు మాత్రం, ఎవరు, షద్రకు, మెషకు, అబేద్నెగో, ఈ ముగ్గురు మాత్రం అస్సలు అక్కడికి వెళ్ళలేదు. ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు ఆ ప్రతిమకు నమస్కారం చేయలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంతమంది వచ్చి, ముఖ్యమైనటువంటి వాళ్ళు వచ్చి రాజుకు మరి కొండలు చెప్పేశారు. ఇట్లాగా కొంతమంది ఉన్నారు, 3 ఉన్నారు, వాళ్ళు అసలు నీకు నమస్కారం చేయరు, నీ ప్రతిమకు నమస్కారం చేయడం లేదు, మీ ఆజ్ఞను వాళ్ళు ధిక్కరిస్తున్నారు అని చెప్పారు. చెప్పినప్పుడు రాజుకు చాలా కోపం వచ్చింది. అతడు అత్యాగ్రహము, రౌద్రము కలిగిన వాడై వీళ్ళ 3 పిలుచుకొని వచ్చాడు, పట్టుకురమ్మని ఆజ్ఞాపించాడు. అప్పుడు వాళ్ళ 3 పట్టుకొని వచ్చినప్పుడు నెబుకద్నెజరు వాళ్ళని అడిగాడు, మీరు ఇలాగా నా దేవతను పూజించడం లేదు, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదు అని నాకు వినబడింది, ఇది నిజమా అని అడిగాడు. అడిగినప్పుడు ఆ షద్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళు ఏమన్నారంటే రాజుతో, రాజా, ఇందులో గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. వాళ్ళు ఏమంటున్నారు, మాకు అసలు నీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరమే మాకు లేదు, దాని గురించి చింత కూడా మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు ఎలాంటి దేవుడో మీకు తెలుసా? ఆ దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపము, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపము, ఈ విషయం నువ్వు తెలుసుకో అని చెప్పారు. ఎంత ధైర్యం కదా! వాళ్ళు ఉన్నది ఎంత, చాలా చిన్న వయసు వాళ్ళది. వాళ్ళు చాలా యువకులు అంటే ఇంకా ఒక 15 years నుంచి 20 years లోపల ఉన్న ఆ వయసులో ఉన్నటువంటి యువకులు వాళ్ళు. చాలా తెలివైన వారు, చాలా అందమైన వారు, చాలా శక్తిమంతులు, మరి చాలా జ్ఞానవంతులు, సకల కళా విద్యలు నేర్చుకున్నటువంటి వారు ఈ విధంగా రాజుకు ఆన్సర్ ఇవ్వడం అనేది రాజుగారికి కూడా చాలా కోపం వచ్చి ఉంటుంది. వీళ్ళేంటి, ఎక్కడి నుంచో మేము చెరగొని వచ్చాము, వీళ్ళు మాకు బానిసలు, ఇలాంటి వాళ్ళు మాకు ఈ విధంగా చెప్తున్నారేమో అని. మరి ఇక్కడ 3 ఉన్నారు కదా, ఈ 3 మాత్రమేనా? ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, బబులోను దేశం నుంచి చెరపట్టబడి వచ్చినటువంటి ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, వారందరూ అంటే వాళ్ళు రాజీపడిపోయారు, ఆ పరిస్థితులకు రాజీపడిపోయారు. రాజుగారు చెప్పిన ప్రకారంగా చేస్తున్నారనమాట, వాళ్ళు మొక్కుతున్నారనమాట. ఆ ప్రతిమకు మా దేవునికి తెలుసు కదా, మా పరిస్థితులు దేవునికి తెలుసు కదా,
నాకున్నటువంటి ఈ పరిస్థితులలో నేనేం చేయలేను, ఇంకా ఒకవేళ నేనేమైనా చేసినా నా ప్రాణం పోగొట్టుకుంటాను, మా తల్లిదండ్రులకు దుఃఖం అవుతుంది. ఏదో నా మనసులో అయితే దేవుడు ఉన్నాడు కదా, నేను దేవునికి నేను దినమంతా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను కదా, ఇప్పుడు ఈ పని చేస్తే ఏమి, ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు మాత్రమే కదా ఏదో పోయి ఒక నమస్కారం పెట్టి వచ్చేస్తే పోతుంది అనుకుని ఒకవేళ అలా చేస్తున్నారేమో మనకు తెలియదు. వారి గురించి ఇక్కడ రాయబడలేదు. ఇక్కడ ముగ్గురు మాత్రమే కాదు, చాలామందిని వాళ్ళు పట్టుకొని వచ్చారన్న విషయం మనకు తెలుసు. కాబట్టి మన పరిస్థితులలో మనం కూడా అలాగే ఉంటామేమో. మన జీవితాలలో మనము మన చుట్టూ ఉన్న అవిశ్వాసులు, అంటే దేవుని ఎరగనటువంటి వారు, దేవుని నమ్మనటువంటి వారు, వారి మధ్యలో మనం నివసిస్తూ ఉంటాం. మన ఉద్యోగ జీవితంలో కానీ, మన కుటుంబంలో కానీ, లేకపోతే మన సంఘంలో కానీ, సమాజంలో కానీ, ఇరుగు పొరుగు వారి మధ్య కానీ ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా ఒక చిన్న విషయంలో ఏదైనా మనము అట్లా అన్య ఆచారాలు కానీ అవి ఏమన్నా చేయవలసి కంపల్సరీగా చేయాలి అన్న అవసరం వస్తే ఒకవేళ మనం కూడా అలాగే అవుతామేమో. అంటే మన ఉద్యోగం పోతుంది, ఇంకా ఇలా చేయకపోతే మన ఉద్యోగం పోతుంది, ఇలా చేయకపోతే మన కుటుంబంలో మన వాళ్లకు నష్టం కలుగుతుంది, మనల్ని బాధ పెడతారు అనే ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనము ఇలాగే వెనకదీస్తున్నామా? అనేక మంది అవిశ్వాసులైనటువంటి వాళ్ళు ఏమైందిలే, ఏదో ఒక రకంగా ఈ పని చేస్తే ఏమైపోతుంది అని అనుకుని చేస్తూ ఉన్న పరిస్థితులలో మనం కూడా టెంప్ట్ అయిపోతాం కదా, పోనీలే నేను కూడా చేయొచ్చేమో అని అట్లాంటి ఆలోచన మనకేమైనా వస్తుందేమో. అది చాలా తప్పు కదా. ఎందుకంటే ఇంతమంది అవిశ్వాసులు ఒకవేళ కొంతమంది అవిశ్వాసులు ఉన్నంత మాత్రాన దేవుడు నమ్మదగిన వాడు కాకపోతాడా? అందరికీ కావడం లేదు, స్వస్థతలు కలగడం లేదు. మన ఇంట్లో ఒకవేళ ఎవరికైనా చాలా అనారోగ్యం ఉంది, ఎంత ప్రార్థించినా స్వస్థత కలగడం లేదు. మరి ఇలాంటప్పుడు ఈ దేవుడు ఏం దేవుడు అని మన ఇంట్లో వాళ్ళు, మిగతా వాళ్ళందరూ వదిలేసి వాళ్ళు దేవుణ్ణి వదిలేసి ఉన్నా, అలాంటప్పుడు మనం కూడా నిజమే కదా అనుకొని మనం కూడా అనుకుంటున్నామా? అయితే అలాంటి పరిస్థితులలో కూడా ధైర్యంగా నిలబడాల్సిన అవసరత ఉంది. మరి ఈ షద్రకు, మెషకు, అబేద్నెగోలను బట్టి మనము ఎంతో ధైర్యం తెచ్చుకోవచ్చు. వాళ్ళు ఏమంటున్నారంటే, మా దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఈ మండుచున్న అగ్నిగుండంలో నుంచి ఆయన మమ్మల్ని రక్షించగలడు, తప్పించగలడు, రక్షించగలడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. అయితే ఒకవేళ నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షిస్తాడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే ఆయన చిత్తమేమో మాకు తెలియదు, దేవుని ప్రణాళిక ఏదో మాకు తెలియదు. కాబట్టి ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలేదు, మా దేవుడు గొప్ప దేవుడు, మహాదేవుడు. మాకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది, మాకు ధర్మశాస్త్రంలో మరి 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ ఆజ్ఞలలో మొట్టమొదటిది నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించవలను, ఆయనను మాత్రమే పూజింపవలను. ఇంకెవ్వరిని కూడా, ఏ బొమ్మను కానీ, పైన ఆకాశం ఎందు కానీ, కింద భూమి ఎందు కానీ, భూమి క్రింద ఉన్న నీళ్ళ ఎందు కానీ, ఇంక ఎక్కడ కూడా మరి ఏ రూపంనైనా, ఏ ప్రతిమనైనా, ఏ బొమ్మనైనా, దేనిని కూడా, ఏ విగ్రహంనైనా కూడా మీరు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదని దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి మేము ఆ ఆజ్ఞను పాటిస్తున్నాం. మా ఆజ్ఞ మాకు చాలా ముఖ్యం. మా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మాకు చాలా ముఖ్యం. మేము ఆయన ఆజ్ఞను పాటిస్తున్నాం. ఒకవేళ మాకు ఏమైనా జరిగినా కూడా అది దేవుడు చూసుకుంటాడు. మమ్మల్ని ఆయన తప్పించడానికి, రక్షించడానికి ఆయన సమర్థుడు. ఆయన చిత్త ప్రకారమే మేము చేస్తున్నాము. మాకు ఈ విషయంలో నీకు ఆన్సర్ ఇవ్వాలన్న చింత మాకు లేదు, మాకే భయం లేదు అని వాళ్ళు చెప్పేశారు. ఆ ధైర్యము, ఆ నిర్భయము చూసినప్పుడు మరి నెబుకద్నెజరుకి ఇంకా చాలా కోపం వచ్చింది. ఎంత ధైర్యం వీళ్ళకి! ఏ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అని అంటున్నారు కదా, మా దేవుడు ఎంత గొప్ప దేవుడని వాళ్ళు ఇంత గొప్ప సాక్ష్యం ఇవ్వడం దేవునిని ఎంత గొప్ప మహిమపరచడమే కదా. ఆ విధంగా మనము ఎప్పుడైనా మాట్లాడగలుగుతున్నామా? మన సమాజంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన
మనం పని చేసే స్థలంలో కానీ మనం ఇతరులతో ఆ విధంగా మనం చెప్పగలిగితే, నా దేవుడు నాకు ఈ విధంగా చేశాడు అని ఒక గొప్ప సాక్ష్యం మనం పంచుకున్నా కూడా మనం దేవునిని మహిమపరిచిన వారం అవుతాం. మరి వీరు ఆ విధంగా చెప్పినప్పుడు రాజుకు చాలా కోపం వచ్చి ఆ అగ్నిగుండాన్ని ఇంకా ఎక్కువ తీవ్రం చేశాడంట. ఏడింతలు ఎక్కువగా చేశారట. చేసి వీళ్ళను తీసుకువెళ్ళి ఆ అగ్నిగుండంలో పడవేశారు. పడవేసినప్పుడు ఆ అగ్నిగుండము ఎంత భయంకరమైన వేడిమి కలిగి ఉంది. వాళ్ళ బట్టలు కూడా తీసేయలేదు. వాళ్ళు ఉన్న వాళ్ళను ఉన్నట్లుగా ఆ గుండంలో వేసేసినప్పుడు ఎవరైతే వేశారో వాళ్ళు ఆ అగ్నిజ్వాలలు ఇలా గుప్పుమని వస్తుంటాయి కదా, ఆ వస్తున్న అగ్నిజ్వాలల చేతనే కాల్చబడి చనిపోయారంట ఎవరైతే వీళ్ళని తోసేశారో వాళ్ళు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, ఆ అగ్నిగుండంలో ఆ మధ్యలో వీళ్ళు చక్కగా సంచరిస్తున్నారు. వాళ్ళు ముగ్గురు మాత్రమే కాకుండా ఇంకొక వ్యక్తి కూడా అక్కడ సంచరిస్తున్నాడు. ఆయన ఎలా ఉన్నాడంట, గొప్పగా ఉన్నాడు. చాలా అద్భుతంగా ఒక దేవతలాగా, దేవతల రూపంను పోలినటువంటి వాడుగా ఒక వ్యక్తి ఉంటూ ఆ ముగ్గురితో పాటు ఆయన తిరుగుతూ ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నారు. వాళ్ళకి అసలు అగ్నిలో ఉన్నట్టుగా లేదు, వాళ్ళకేదో వెన్నెలలో సంచరిస్తున్నట్లుగా ఉంది. అంత గొప్ప సన్నివేశం చూసేసరికి రాజైన నెబుకద్నెజరు ఆశ్చర్యపోయాడు. అతడు తీవ్రంగా లేచాడంట. లేచి గట్టిగా చెప్తున్నాడు, మనం ముగ్గురు మనుషులనే కదా బంధించి వేశాము. అయితే నేను నలుగురు మనుషులు బంధకములు లేక, అంటే వీళ్ళని బంధించి వేశారు కదా, ఆ బంధకాలు ఏమైపోయాయో అస్సలు లేవు. అక్కడ బంధకాలు లేకుండా నలుగురు ఎవరో తిరుగుతూ ఉన్నారు. ఆ నాలుగవ వాని రూపము దేవతల రూపాన్ని పోలింది అని చెప్పి వెంటనే ఆ మండుచున్న గుండము వాకిలి దగ్గరికి ఈయనే వెళ్ళాడట. వెళ్ళి ముగ్గురిని పిలిచాడు. షద్రకు మేషకు అబేద్నెగో అయిన వారలారా, రండి, మీరు మహోన్నతుడైన దేవుని సేవకులు, మీరు బయటికి వచ్చి నా దగ్గరికి రండి అని చెప్పి పిలిచి వాళ్ళని పరీక్షించినప్పుడు వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయలేదు. వారి తల వెంట్రుకలలో ఒక్కటైనా కాలిపోలేదు. వారి వస్త్రములు చెడిపోలేదు. అగ్ని వాసన కూడా వారి దేహములకు తగులలేదు. ఎంత అద్భుతం కదా. మనమైతే ఏదైనా ఒక చిన్న ఏదైనా ఒకటి సీక్రెట్గా మనం ఏమైనా చేసినా కూడా అది అందరికీ తెలిసిపోయేలాగా ఉంటుంది. ఏదో ఒక వాసన, లేకపోతే ఒక పర్ఫ్యూమ్ అయినా, లేకపోతే ఏదైనా వంట పదార్థమైనా మనం తింటున్నామంటే ఒక్కొక్కసారి పక్కన వాళ్ళకి తెలిసిపోతుంది. అయితే వీళ్ళు అగ్నిగుండంలో ఉన్నా కూడా వాళ్లకు అసలు వాసన కూడా తగలలేదంట. ఎంత అద్భుతం కదా. వారు ఎంతో క్షేమంగా బయటకు వచ్చారు. అప్పుడు నెబుకద్నెజరు అంటున్నాడు, వీళ్ళ దేవుడు పూజార్హుడు. ఈయన తన దూతను పంపించి తనను ఆశ్రయించినటువంటి దాసులను రక్షించాడు. ఎందుకంటే వాళ్ళు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపలేదు, ఏ దేవుని సేవింపలేదు, ఏ దేవుని సేవింపక ఉందుమా అనుకొని తమ దేహంలను అప్పగించారు. అది ఎంత గొప్ప స్టేట్మెంట్ ఆ నెబుకద్నెజరు రాజు వీళ్ళ గురించి ఇస్తున్నాడు. వాళ్ళ దేహాలను అప్పగించేశాడు. కాబట్టి దేవుడు వాళ్ళను సంరక్షించాడు. వాళ్ళకి ఏ హాని కలగకుండా కాపాడాడు. నిజమే, మనం కూడా ఎప్పుడైతే దేవుడు నాకేమైనా పర్వాలేదు, కానీ నేను దేవుణ్ణి వదిలిపెట్టను. ఒకవేళ నాకు అనారోగ్యం ఉంది, నాకు బాగా కావడం లేదు, ప్రార్థన చేస్తున్నాను, బాగా కాలేదు, కానీ నా దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన చిత్తం ఏదో జరుగుతుంది, కాబట్టి నేను భయపడను అనుకుని మనము నిర్భయంగా ఉండగలిగితే, ఆయనను నమ్మి అలాగ ఉండగలిగితే మనము ఎంతో ధన్యులము. ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటాడు. మన జీవితాలలో ఆయన అద్భుత కార్యాలను చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మితే పక్కనున్న వాళ్ళు అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉండవచ్చు. నిన్ను బాగు చేయలేదు, నువ్వెందుకు ఇంకా నమ్ముకుంటున్నావు, నీకు ఉద్యోగం రాలేదు, ఇంకా ఎందుకు నమ్ముకుంటున్నావు, నీ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, ఇంకా ఎందుకు నమ్ముకుంటున్నావు, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు అనేక మంది మనల్ని నిరుత్సాహపరచవచ్చు. కానీ మనం అస్సలు భయపడవలసిన అవసరము లేదు. మనం ఆయన విశ్వాసం ఉంచితే ఆయన నమ్మదగిన వాడు. ఆయన మనకు సమస్తము చేయగలిగినవాడు. మనల్ని రక్షించటానికి సమర్థుడైన దేవుడు.
ఆయన తన చిత్తమును మన పట్ల నెరవేర్చగలిగినటువంటి దేవుడు. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 2వ వచనంలో ఆయన ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇంత గొప్ప అద్భుతమైన వాగ్దానాలు ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, శక్తిమంతుడు, సమర్థుడైన దేవుడు. మరి వాటినన్నింటిని కూడా నెరవేరుస్తాడు. కాబట్టి మనం నమ్మి ఉన్నట్లయితే మన విశ్వాసంలో మనము స్థిరంగా ఉందాం. ఎప్పుడు కూడా అచంచలుగా ఉండాలి. చంచలత్వంతో ఉండకుండా స్థిరంగా ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. మనము మన జీవితాలలో దేవుని పట్ల మన విశ్వాసాన్ని కనపరుచుకుందాం. దేవుడి కృపావర్తను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, నీకు స్తోత్రములైన ఈ ఉదయకాలంన మమ్ములను సజీవులుగా ఉంచి మమ్ములను నీ సన్నిధిలో నిలిపిన దేవా, నీకు స్తోత్రములు. తండ్రి ప్రభా, నీ యొక్క వాక్య ధ్యానము మాకెంతగానో ధైర్యం ఇస్తుంది. ఈ దినమంతయు మాకు తోడై ఉంటావని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ దినము మా జీవితాలలో మేము ఈ లోకంలోనికి వెళ్ళకముందు తండ్రి నీ యొక్క వాక్యంని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నీకు వందనములు తండ్రి. మా తండ్రి, ఈ పెందల కాడ మేము చేసినటువంటి ప్రార్థనలు ఆలకించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా, దయగలిగిన దేవుడవు తండ్రి, నీ దినము మీరు ఇచ్చిన గొప్ప కృపావార్తను బట్టి నీకు వందనములు. అవును ప్రభా, మా చుట్టూ ఉన్నవారు ఎంతోమంది అవిశ్వాసులుగా ఉండవచ్చు, కానీ మేము మాత్రం నిన్ను నమ్ముతున్నాం ప్రభా. వాళ్ళు అవిశ్వాసులైనంత మాత్రాన నీవు నమ్మదగిన వాడవు కాకపోవు కదా. మా తండ్రి, మేము నమ్ముతున్నాము దేవా. మా జీవితాలలో నీవు తప్పకుండా అద్భుతాలు చేస్తావు మా ప్రభా. మరి ఒకసారి జరిగి ఉండకపోవచ్చు, కానీ అనేక మార్లు నీవు మమ్మల్ని తప్పించిన దేవుడవు కదా. అనేక మార్లు మీరు మమ్మలను రక్షించిన దేవుడు, అనేక మార్లు మమ్మల్ని ప్రమాదములలో పడకుండా కాపాడిన దేవుడు, అనేక మార్లు అనారోగ్యం నుంచి తప్పించి రక్షించిన దేవుడు తండ్రి. ఇంత గొప్ప దేవుడు మాకున్నప్పుడు తండ్రి, మేము అనుదినము కూడా ప్రతి శ్వాస నీదే, నీవు ఇచ్చినదే. ఈ దినం మేము మేల్కొని ఉన్నాము. ఈ విధంగా మేము నేను ధ్యానిస్తున్నామంటే అది నీ కృప. నీవు మాకిచ్చినటువంటి ఆయుష్యే తండ్రి. ఆ గొప్ప ఆలోచన, ఆ గొప్ప నమ్మకము, విశ్వాసం మేము కలిగి తండ్రి ప్రభా, నీ యందు విశ్వాసంతో, అచంచలమైన విశ్వాసంతో, స్థిరమైన విశ్వాసంతో మేము జీవించడానికి సహాయం చేయండి. అవును ప్రభా, మరి నీ ఈ విశ్వాసం లేకుండా మేము నీకు ఇష్టలుగా ఉండడము అసాధ్యం. కాబట్టి మేము నీ యందు విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మేము నమ్మకంతో తండ్రి జీవించడానికి సహాయం చేయండి. నమ్మినప్పుడు మేము అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మినప్పుడు అన్నీ పొందుకుంటాం దేవా. నీకు వందనాలు తండ్రి. మా తండ్రి, మా పక్షంగా యుద్ధం చేసేవాడవు నీవే తండ్రి. మా కొరకు మరి జీవించే దేవుడవు, మా కొరకు నిలబడే దేవుడవు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా తండ్రి దేవా. ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు, ఇలాంటి సజీవుడమైన దేవుడిని మేము కలిగి ఉన్నందుకు మేము నీకు ఎంతగానో స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినం తండ్రి మాకు తోడుగా ఉండండి. మా దిన ప్రయాణములలో తోడుగా ఉండండి. మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడై ఉండండి మా ప్రభా. మా చుట్టూ ఎన్ని అనానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభా, మేము స్థిరంగా నీ యందు నిలబడడానికి సహాయం చేయండి నాయన. మేము ఎప్పుడు కూడా నాయన నీకు విరోధంగా ఏ పని చేయకుండా మమ్మల్ని కాపాడండి. నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తము నీకు అనుకూలంగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రభా, మరి విద్యార్థులను దీవించినైనా వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించండి. కొత్త కోర్సులో చేరడానికి వాళ్ళందరూ సిద్ధపడుతూ ఉంటుండగా మంచి జ్ఞానం ఇచ్చి వారు చక్కగా రాణించడానికి, నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించండి మా ప్రభా. మరి ఉద్యోగాలు వెతుక్కుంటున్న వారికి తప్పకుండా ఉద్యోగాలు అనుగ్రహించండి. అనేకమైన మార్గములు వారి ఎదుట తెరవండి ప్రభా. మా తండ్రి, వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది సంతానం కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన, నీ వైపు చూస్తున్నారు ప్రభా. మా తండ్రి దేవా, ఎంతమంది నిరుత్సాహపడుతున్నారో ఇంకా మాకు సంతానం కలగలేదని మా ప్రభా తండ్రి. ఎంతోమంది వాళ్ళను నిరుత్సాహపరుస్తూ మీ దేవుడు అడుగుతున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, నీకు ఇంకా సంతానం కలగలేదని ఎవరైనా మరి మాట్లాడుతున్నారేమో ప్రభా. ఎలాంటి పరిస్థితులైనా సరే
తండ్రి మరి నమ్మకంతో విశ్వాసంతో వారు నీ వైపు చూసినట్లుగా సహాయం చేయండి. మా తండ్రి వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశింపజేసి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవాప్రభ మరి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారి కార్యక్రమాలన్నీ సఫలమగునట్లుగా సహాయం చేయండి. జయప్రదంగా జరిగించుటకు సహాయం చేయండి. ఏమాత్రము ప్రభా ఎవరు కూడా నిరాశపడకుండా కాపాడండి. ప్రతి బిజినెస్ స్టార్ట్ అవుతున్న ప్రతి బిజినెస్ కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి గర్భిణీలను ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ప్రభా ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా మరి ఎంతోమంది నాయన అనేక సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ప్రభా మరి ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, ఇంకా అనేక ఇతర సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఎంతోమంది మరి వారి పని స్థలములలో అవమానపడుతూ మరి నిందలు మోస్తూ ఉంటున్నారు. ప్రభా కొంతమంది ప్రభా కుటుంబాలలో సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి సమస్యను కూడా యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి సమస్య తొలగిపోనుగాక. ప్రతి సమస్య నుంచి విడుదల ప్రతి ఒక్కరు పొందుకుందరుగాక. మా తండ్రి దేవ రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి, దర్శించండి నాయన. వారిలో ఉన్నటువంటి ఆ కఠినత్వాన్ని తొలగించండి. వారి హృదయాలను తెరవండి. వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గ్రహించగల హృదయాన్ని వారికి దయచేసి ప్రభా నీవు చేసిన గొప్ప కార్యమును జ్ఞాపకం చేసుకొని జ్ఞానంతో అంగీకరించగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసంతో అంగీకరించాలి దేవా. విశ్వాసంతో నేను నమ్మడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా మరి భయంకరమైన వ్యసనాలకు గురైన ప్రతి ఒక్కరిని విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రి మానసిక రుగ్మతలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి దేవా. మా ప్రభా మరి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఎంతోమంది నాయన ప్రార్థనలు చేస్తున్నారు. వారి సమస్యల నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. నాకైతే తెలియదు, కానీ ప్రభా వారి హృదయాలను విప్పి నీ సన్నిధిలో పరుస్తుండగా మా ప్రభా ప్రతి హృదయాన్ని మీరు గ్రహించగలిగిన దేవుడు, శోధించగలిగిన దేవుడు తండ్రి. వారికి ఉన్న ప్రతి సమస్యను కూడా తొలగించి ప్రభా మీరు వారికి ఆదరణ కలగజేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభా నాయన ఎంతమంది అయితే ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో వారికి కావాల్సిన ఓదార్పును దయచేయండి, ఆదరణ దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి నాయన. భయంకరమైన వ్యాధులు నాయన, క్యాన్సర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు ఏ శ్రమలో తొలగిపోనుగాక. క్యాన్సర్ కణాలు ఏ శ్రమలో లయమైపోనుగాక. పనిచేయని కిడ్నీలు పనిచేయనుగాక. మా ప్రభానైనా మరి హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్లో ఉన్న ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఇంటెస్టైన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ సమస్తం కూడా తొలగించండి. యేసు నామములో స్వస్థత దయచేయండి. మా ప్రభానైనా ప్రతి ఇబ్బంది, ప్రతి అనారోగ్యము తొలగిపోనుగాక. దేవా మెడ నొప్పులు, మరి తలనొప్పులు, అనేకమైన సమస్యలు, నరాలలో సమస్యలు, ప్రతి సమస్యను కూడా తొలగించండి తండ్రి. సయాటికా పెయిన్ తీసేయండి ప్రభా. మా తండ్రి దేవా స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్ వీటన్నిటి నుంచి ఏ శ్రమలో విడుదల కలుగును గాక. కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, నరాలలో బలహీనతలు అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నడవలేని ప్రతి ఒక్కరూ లేచి నడుచుదురుగాక. కోలుకుంటున్న వారు త్వరగా కోలుకుందురుగాక. సర్జరీలు అయి కోలుకుంటున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా దీవించండి. క్షేమంగా వాళ్ళని నడిపించండి దేవా. నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా ప్రభానైనా. మరి యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి మా తండ్రి దేవా. మరి ఏదైనా సర్జరీలు గుండా వెళ్తున్న వాళ్ళకు కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించి దానిలోంచి నేను క్షేమంగా బయటకు వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశంను దీవించండి. మా దేశంలో పరిస్థితులన్నింటినీ బాగు చేయండి దేవా. మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. అజ్ఞానంలో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన మార్చండి దేవా. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరిని నేను తెలుసుకునేలాగా కృప దయచేయండి. బార్డర్స్లో ఉన్నటువంటి ఆ ఉద్రిక్తతను తొలగించి సంపూర్ణంగా మార్చండి దేవా. అధికారులకు, ఉద్యోగులకు, పరిపాలకులకు నీ యొక్క జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి సరైన నిర్ణయాలు తీసుకునే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అన్యాయాలు, అక్రమాలు అరికట్టండి దేవా. ప్రభా కష్టపడుతున్నటువంటి వారు, అన్యాయాలకు గురైనటువంటి వారు తండ్రి, అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు లేవనెత్తండి. వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరి పక్షాన మీరు వ్యాజ్యమాడే దేవుడై ఉన్నారు దేవా. ప్రతి ఒక్కరూ నమ్మకంతో నీ పైన ఆధారపడి ఉండగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను
వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవా ప్రభా, మీరు అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. నీ ముఖ కాంతిని వారిపైన ప్రకాశింపజేయము. నీ సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేయము. వారికి ఉన్న ప్రతి సమస్యను తొలగించము. నీ ఆశీర్వాదములతో వాళ్ళని నింపుమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చిన్న బిడ్డలు ఉన్న ప్రతి ఇంటిలో ప్రభా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి బిడ్డ కూడా నీ బిడ్డగా పెరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకే వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినారని నమ్ముతున్నాం ప్రభా. నీకు స్తోత్రములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.